హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఎవరైతే సేవింగ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి. సో ఇవాళ అయితే నేను హెచ్డిఎఫ్సి నుంచి ఒక మంచి స్కీమ్ని అయితే తీసుకొచ్చాను. సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు 1 ఇయర్లో మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో ఆ అమౌంట్కి మనం డబుల్ అమౌంట్ అయితే రిటర్న్ పొందొచ్చండి. సో ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా కూడా ఉంటుంది కాబట్టి ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి, సో దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అండి. సో మనకు డిఫెన్స్ సెక్టార్లో యాక్టివ్గా ఉన్న ఏకైక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ స్కీమ్ అండి. సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ జూన్లో అయితే లాంచ్ చేయబడింది. సో ఇందులో మనం 1 ఇయర్ పాటు అమౌంట్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో ఆ అమౌంట్ అయితే మనకు డబుల్ అవుతుందండి. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఎవరైతే ఒక 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ వన్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోవాలి, మ్యూచువల్ ఫండ్ అంటేనే కొంచెం మార్కెట్ రిస్క్ని కలిగి ఉంటాయి కాబట్టి సో ఈ స్కీమ్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే 1-2 సార్లు కొంచెం థింక్ చేసి మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా చాలా బెటర్ అండి. బట్ కాస్త రిస్క్ అయినా కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. బికాస్ ఈ స్కీమ్ వచ్చేసి ఇప్పుడు చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుంది చాలా మందికి అయితే. అంతేకాకుండా ఈ స్కీమ్లో మనకు ఏవైతే రిటర్న్స్ మనకు వస్తాయో అవి 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందండి. బికాజ్ హెచ్డిఎఫ్సి అంటేనే మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి సో మన అమౌంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో మ్యూచువల్ ఫండ్ కాబట్టి కొంచెం మార్కెట్ రిస్క్ అయితే ఉంటుంది. సో ఒకసారి తగ్గొచ్చు, ఒకసారి పెరగొచ్చు. సో సేమ్గా కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. బట్ ఈ స్కీమ్ అయితే చాలా వరకు అయితే గుర్తింపు పొందింది కాబట్టి డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు అయితే చేయండి. సో 5 lakh రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్లో మనం డబుల్ అమౌంట్ అయితే పొందొచ్చు. సో 10 lakhs వరకు అయితే మనకు జమ అయితే అవుతుంది ఫండ్. సో ఎవరైనా మనకు రిటర్న్స్ పరంగా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఒక్కసారి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఏదైతే ఉందో సో ఆ స్కీమ్ గురించి డీటెయిల్స్ అయితే ఒక్కసారి బ్యాంక్లో కన్సల్ట్ అవ్వండి. సో దట్ అఫీషియల్గా ఏదైనా డీటెయిల్స్ ఉన్నా కూడా వాళ్ళైతే క్లారిఫై చేస్తారు. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ చెప్తున్నాను, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.